హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో క్లాస్ 11 NCERT మ్యాథమెటిక్స్ స్ట్రైట్ లైన్స్ చాప్టర్ నుండి 7th వీడియో. ఈ వీడియోలో మనము ఎగ్జాంపుల్ 13, 14, 15, 16 ఈ 4 ఎగ్జాంపుల్స్ కంప్లీట్ చేసుకుందామండి. ప్రీవియస్ వీడియోస్ కంపల్సరీ చూడండి. ఈ చాప్టర్కి సంబంధించిన ప్లేలిస్ట్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ ద్వారా కంపల్సరీ ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా చూడండి. మెయిన్లీ కాన్సెప్చువల్ వీడియోస్ పర్ఫెక్ట్గా ప్రతి ఒక్కరు కూడా చూసి చక్కగా నోట్స్ రాసుకొని అవి ఫస్ట్ ప్రిపేర్ అయ్యి ఆ తర్వాతే ప్రాబ్లమ్స్ చేయండి. ఓకే, ఎగ్జాంపుల్ 13. Assuming that straight line work as the plane mirror for a point, find the image of the point 1, 2 in the line అని చెప్పి మనకు ఒక లైన్ ఈక్వేషన్ ఇచ్చారు. x - 3y + 4 = 0. అంటే ఈ స్ట్రైట్ లైన్ని ఇచ్చిన స్ట్రైట్ లైన్ని మిర్రర్ అని చెప్పి అనుకోమంటున్నారండి. ఓకే, అండ్ ఒక పాయింట్ కూడా ఇచ్చారు కదా, ఇమేజ్ ఆఫ్ ద పాయింట్ అని చెప్పి ఇచ్చారు. అంటే 1, 2 అనేది పాయింట్ అనుకుంటే దీని యొక్క ఇమేజ్ మనం విత్ రెస్పెక్ట్ టు దిస్ లైన్, అంటే ఇది మిర్రర్గా కన్సిడర్ చేయమన్నారు కాబట్టి దీని యొక్క ఇమేజ్ విత్ రెస్పెక్ట్ టు దిస్ లైన్ ఏమవుతుందో చెప్పాలి. ఇక్కడ ఇమేజ్ అంటేనండి మనం డైలీ లైఫ్లో మిర్రర్గా చూసుకుంటాం కదా, ఇమేజ్ మిర్రర్లోనే వస్తుంది కదా. అంటే ఈ పి యొక్క ఇమేజ్ ఇది మిర్రర్ అనుకోమన్నారు కదా, సో ఇదేమో ఇమేజ్ అని అనుకుంటారు. ఇది అవ్వదండి. మనం డైలీ లైఫ్లో చూసేది వేరు, ఇక్కడ ఉండేది వేరు. ఇక్కడ ఇమేజ్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్కి ఈ పాయింట్ యొక్క ఇమేజ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా. అంటే ఈ లైన్కి ఈ డైరెక్షన్లో ఈ పాయింట్ ఎంత దూరంగా ఉందో ఇదే డైరెక్షన్లో, అంటే ఇది పైన ఉంది పై డైరెక్షన్లో, మనకి దానికి ఆపోజిట్ డైరెక్షన్లో అదే డిస్టెన్స్, డైరెక్షన్ కాదు ఆపోజిట్ డైరెక్షన్లో సేమ్ డిస్టెన్స్లో ఉన్న పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇక్కడ నేను రాశాను చూడండి, the image of the point will be at the same perpendicular distance on the opposite side, అంటే ఆపోజిట్ డైరెక్షన్ అని చెప్పాను కదా అదన్నమాట. సో ఇప్పుడు మన గోల్ ఏంటి అంటే దీని యొక్క కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ప్రస్తుతానికి Q(h), K ఈ పాయింట్ని P అనే పాయింట్కి ఇమేజ్ అని చెప్పి అనుకుంటున్నాం. దీని యొక్క కోఆర్డినేట్సే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇమేజ్ ఫైండ్ అవుట్ చేయడం అంటే ఆ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్. ఓకే, చూడండి చాలా జాగ్రత్తగా చూడాలండి. క్లియర్లీ ద లైన్ L ఈజ్ పర్పెండిక్యులర్ టు ద లైన్ సెగ్మెంట్ PQ. అంటే ఈ లైన్ సెగ్మెంట్ PQ అనేది ఒక లైన్ సెగ్మెంటే కదండి, అవునా? ఒక్కసారి ఇవి రఫ్ చేసేస్తాను. ఇప్పుడు చూడండి, PQ అనేది లైన్ సెగ్మెంటే కదా, ఇదేమో లైన్. అంటే ఈ లైన్కి PQ అనే లైన్ సెగ్మెంట్ పర్పెండిక్యులర్గా ఉంది. అంటే స్లోపు, ఈ లైన్ యొక్క స్లోపు అలాగే ఈ లైన్ సెగ్మెంట్ PQ యొక్క స్లోపు మనం ఫైండ్ అవుట్ చేసి ఇంటూ చేస్తే -1కి ఈక్వల్ చేయొచ్చు. ఎందుకని రెండు పెర్పెండిక్యులర్ స్లోప్స్ని మల్టిప్లై చేస్తే ఆన్సర్ -1 వస్తుంది. ఓకే, సో స్లోప్ ఆఫ్ ద లైన్ అని చెప్పి ఇక్కడ చూడండి మనకు లైన్ ఏమి ఇచ్చారండి, x - 3y + 4 = 0. ఇలాంటి జనరల్ ఫార్మ్లో లైన్ ఇచ్చినప్పుడు స్లోప్ ఏమవుతుందంటే కోఎఫిషియంట్ ఆఫ్ x బై కోఎఫిషియంట్ ఆఫ్ y. అంటే ఈక్వేషన్ చూసుకోండి, x ముందున్న వాల్యూ చూసుకోండి, y ముందున్న వాల్యూ చూసుకోండి. ఇక్కడ ఏముంది, x కోఎఫిషియంట్ అంటే 1, y కోఎఫిషియంట్ అంటే -3. సో స్లోప్ ఏమవుతుంది, -x కోఎఫిషియంట్ 1, స్లోప్ y కోఎఫిషియంట్ 3. సో మైనస్ క్యాన్సిల్. అంటే ఈ -1/-3 ఎలా వచ్చిందో మీకు చెప్పాను. నెక్స్ట్ స్లోప్ ఆఫ్ PQ. ఇక్కడ మనకి P అనే పాయింట్ ఉంది అలాగే Q అనే పాయింట్ ఉంది కదండి. సో దీన్ని x1, y1, దీన్ని x2, y2 అనుకుంటే మనకి స్లోప్ ఫార్ములా ఏమవుతుంది, స్లోప్ ఈజ్ ఈక్వల్ టు, స్లోప్ని మనం జనరల్గా mతో రిప్రజెంట్ చేస్తాము. స్లోప్ ఈజ్ ఈక్వల్ టు y2 - y1/x2 - x1. సో ఈ వాల్యూస్ ఇందులో వేసేస్తే మీకు PQ యొక్క స్లోప్ వచ్చేస్తుంది ఇదిగో. ఓకే, దట్ ఈక్వల్ టు -1. సో మీకు దీన్ని సింప్లిఫై చేసుకుంటేనండి టోటల్గా ఇది వస్తుంది, K వాల్యూ వస్తుంది. K ఈజ్ ఈక్వల్ టు -3h + 5 ఇన్ టర్మ్స్ ఆఫ్ హెచ్లో వస్తుంది, డైరెక్ట్గా K వాల్యూ రాదు. అంటే ఇది ఒక క్లూ అన్నమాట. ఇది పక్కన పెడతాం. ఇప్పుడు మళ్ళీ మన డయాగ్రామ్ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్లో నేను ఏం చెప్పానండి, ఇమేజ్ అంటే ఇక్కడ ఎంత డిస్టెన్స్గా అయితే ఉందో ఇది కూడా అంతే డిస్టెన్స్గా ఉంటుంది, ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది దాని యొక్క ఇమేజ్ అని చెప్పాను. అంటే ఇక్కడ ఈ డిస్టెన్స్ ఈక్వల్గానే కదా. సో ఈ పాయింట్ అనేది Pకి Qకి ఏమవుతుందండి, మిడ్ పాయింట్. ఎందుకంటే సమానమైన దూరంగా ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత దూరమో ఇక్కడ నుంచి కూడా ఇక్కడికి అంతే దూరం. అంటే ఈ పాయింట్ P నుండి ఎంత దూరంగా అయితే ఉందో Q నుండి కూడా అంతే దూరంగా ఉంది. కాబట్టి మనం దాన్ని ఏమనొచ్చండి, మిడ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఓకే, అదే నేను ఇక్కడ రాసాను చూడండి. ఆల్సో ద మిడ్ పాయింట్ ఆఫ్ P అండ్ Q లైస్ ఆన్ ద లైన్. అండ్ మరొక విషయం, ఇది మిడ్ పాయింట్ అన్నావు ఓకే, అండ్ ఇది కూడా చూడండి ఏ లైన్ మీద ఉందండి, ఈ లైన్ మీద ఉంది, అవునా?
ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఈ రెండు పాయింట్స్కి మిడ్ పాయింట్ కనిపెట్టేద్దాం. మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటంటే ఇక్కడ రాసాను చూడండి, రెండు పాయింట్స్ ఇచ్చినప్పుడు x1, y1, x2, y2 అనుకుంటే మిడ్ పాయింట్ సింపుల్గా x కోఆర్డినేట్స్ x1 + x2/2, y1 + y2/2. సో ఇప్పుడు ఈ రెండు పాయింట్స్కి మిడ్ పాయింట్ కనిపెడితే ఏమవుతుందండి, 1 + h/2, 2 + k/2. ఇదిగో ఇదే మిడ్ పాయింట్. ఇది ఈ మిడ్ పాయింట్ లైన్ మీద ఉంది, మనకి ఇచ్చిన లైన్ మీద, అంటే దీని మీద ఉందంట. సో అందుకని ఉండడం అంటే ఏంటంటే ఈ కోఆర్డినేట్స్ లైన్ని సాటిస్ఫై చేస్తాయని, అంటే ఎక్స్ ప్లేస్లో ఇది వై ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేసినప్పటికీ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది. సో ఎక్స్ ప్లేస్లో వై ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసేసి ఇక్కడ నేను కింద రాసాను చూడండి. దీన్ని కూడా మీరు సింప్లిఫై చేసేసుకుంటే బేసిక్ సింప్లిఫికేషన్స్ ఏనండి, అంటే సింపుల్గా 2తో మల్టిప్లై చేసాను సరిపోద్ది బోత్ సైడ్స్ కూడా. సో 2తో మల్టిప్లై చేసుకుని మొత్తానికి మీకు సింప్లిఫికేషన్ చేసుకుంటే ఈ క్లూ వస్తుంది, అంటే మీకు రెండు క్లూస్ వస్తాయి. ఫస్ట్ వచ్చిందేంటి, k = -3h + 5 అండ్ సెకండ్ క్లూ ఇది వచ్చింది. ఇప్పుడు k వాల్యూ మనకు ఉంది కదా, ఇది తీసుకెళ్ళి ఈ సెకండ్ క్లూగా సబ్స్టిట్యూట్ చేసేద్దాం. అంటే h - 3k = -3, k ప్లేస్లో ఈ -3h + 5 పెట్టేస్తే మనకి h వాల్యూ వచ్చేస్తుంది ఎంత, 6/5. ఇప్పుడు మళ్ళీ h వాల్యూ తీసుకెళ్ళి k = -3h + 5 ఉంది కదండి, ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఆటోమేటిక్గా k వాల్యూ కూడా వచ్చేస్తుంది. ఓకే, సో ఫైనల్గా మనకి ఇమేజ్ ఆఫ్ ద పాయింట్ ఏమవుతుందండి, q ఆఫ్ 6/5, 7/5 అన్నమాట. దీనికి డైరెక్ట్ ఫార్ములా ఉంటుందండి, బట్ మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చిన దాని ప్రకారం ఆ ఫార్ములా సంబంధించిన కాన్సెప్ట్ ఏమీ ఇవ్వలేదు. సో అందుకనే మన ఫార్ములా యూజ్ చేయకుండా మనకు తెలిసిన స్లోప్ కాన్సెప్ట్ యూజ్ చేసి ఇమేజ్ అనేది ఫైండ్ అవుట్ చేసామన్నమాట. ఓకే, సరే. ఎగ్జాంపుల్ 14, షో దట్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్స్ అని చెప్పి, ఇది ఫస్ట్ లైను అండ్ ఇది సెకండ్ లైను అండ్ ఇది థర్డ్ లైన్ అండి. x = 0. x = 0 అంటే ఏంటండి, y యాక్సిస్ అని. ఓకే, అలాగే y = 0 అని చెప్పి ఇచ్చి లైన్ అని చెప్పి ఇచ్చారనుకోండి, అది x యాక్సిస్ అవుతుంది. లైన్స్ కూడా మనకి ఏ ఫామ్గా ఇచ్చారండి, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్గా ఇచ్చారు. అంటే y = mx + c అని చెప్పి స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అని మనం చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ cని y ఇంటర్సెప్ట్ అని అంటాము, m అని స్లోప్ అని అంటాం. ఓకే, ఇదంతా బాగానే ఉంది. ఇంతకీ మనం చేయాల్సింది ఏంటి, ఈ 3 లైన్స్ ద్వారా నీకు ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది, దాని యొక్క ఏరియా దీనికి ఈక్వల్ అవుతుంది అని చెప్పి మనం ప్రూవ్ చేయాలి. అంటే ఆన్సర్ ఇదే, ఇది ఎలా వచ్చిందో మనం చెప్పాలన్నమాట. ఓకే, చూడండి జాగ్రత్తగా, గివెన్ లైన్స్ అని చెప్పి 3 రాసుకున్నానండి. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తేనండి ఈ రెండు లైన్స్ని, y యాక్సిస్ అంటే ఇది మనకి గ్రాఫ్ కూడా ఇక్కడ డ్రా చేసి, ఇది y యాక్సిస్ అంటే ఇదే x = 0 అనే లైన్. అండ్ మనకి ఇచ్చిన రెండు లైన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే y = m1x + c1, y = m2x + c2. అంటే ఇక్కడ స్లోప్స్ అనేవి ఈక్వల్ కాదు, అంటే ఈ రెండు ప్యారలల్ లైన్స్ కాదు, అంటే ఈ రెండు ఇంటర్సెక్టింగ్ లైన్స్ అన్నట్టు, అవునా కాదా? సో అందుకని నేను ఈ L1 ఎలా తీసుకున్నాను, L1 అంటే y = m1x + c1, ఇది L2 అంటే y = m2x + c2. అంటే రెండు ఇంటర్సెక్ట్ అవుతున్నాయని అన్నారు కదా, సో అందుకని మనం అలా తీసుకున్నాం అన్నమాట. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తేనండి ఇది y యాక్సిస్ అండ్ ఇది ఫస్ట్ లైన్ అండ్ ఇది సెకండ్ లైన్. చూడండి మనకి ట్రయాంగిల్ ఫామ్ అయింది, నేను మధ్యలో షేడ్ కూడా చేశాను. ఆ ఏరియా అనేది మనం చెప్పాలి, ఏరియా అనేది దీనికి ఈక్వల్ అవుతుందని చెప్పాలి. ఓకే, మరి ఏరియా చెప్పాలి అంటే మనకి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా అప్లై చేయొచ్చు, ½ మాడ్యులస్ x1 × y2 - y3 ఆ ఫార్ములా అప్లై చేయొచ్చు. కానీ మనకి ట్రయాంగిల్కి సంబంధించి 3 కోఆర్డినేట్స్ ఉండాలి, అంటే 3 వెర్టిసెస్ యొక్క కోఆర్డినేట్స్ ఉండాలి. అంటే r కోఆర్డినేట్స్ మనకు తెలియాలి, q కోఆర్డినేట్స్ తెలియాలి, p కోఆర్డినేట్స్ తెలియాలి. r కోఆర్డినేట్స్ విషయం పక్కన పెడితే q కోఆర్డినేట్స్, p కోఆర్డినేట్స్ చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఎందుకంటే L1 అంటే ఫస్ట్ లైన్ y యాక్సిస్ని ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసిందో తెలిస్తే మనకి సరిపోతుంది. y యాక్సిస్ని ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసిందో తెలియాలి అంటే చూడండి, లైన్ 1 ఇంటర్సెక్ట్స్ y యాక్సిస్ అట్ q అని చెప్పి అనుకున్నా, అంటే ఈ పాయింట్స్ నేను పెట్టుకున్నవి. ఇప్పుడు x = 0 పెట్టేసాం అనుకోండి, అప్పుడు y వాల్యూ ఎంత అవుతుందండి, y = c1 అవుతుంది అన్నమాట. అంటే ఇక్కడ y యాక్సిస్ మీద x 0 కాబట్టి నేను x = 0 పెట్టా, x కోఆర్డినేట్. ఇప్పుడు y ఎంత వచ్చింది, c1, అంటే ఆ q అనే పాయింట్ ఏమవుతుంది, 0, c1. అదేవిధంగా p పాయింట్ అంటే
సెకండ్ లైన్ వై యాక్సిస్ని ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసిందో మనం చూసుకోవాలి. సెకండ్ లైన్ వై యాక్సిస్ని ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసిందో చూడాలంటే మళ్ళీ సేమ్ అండి. ఇక్కడ నేను రాయలేదు, సిమిలర్గా అని చెప్పి రాసేసాను, అంటే ప్రాసెస్ మనం పై దానిలాగే కాబట్టి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 పెడతాం అనుకోండి సెకండ్ లైన్లో. ఒక్క నిమిషము. ఇప్పుడు చూడండి, y ఈజ్ ఈక్వల్ టు m2x ప్లస్ c2 కదా. ఇది y యాక్సిస్ని ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసిందో చెప్పాలి మనకి. అప్పుడు p వస్తుంది. x ప్లస్లో 0 పెట్టి అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, c2. సో పాయింట్ ఏమవుతుంది, 0, c2. దట్ ఈస్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ p. అంటే ఇది 0, c2, ఇది 0, c1. ఇక r ఎలా వస్తుంది మరి, ఈ రెండు లైన్స్ ఈ ఫస్ట్ లైన్ ఈ సెకండ్ లైన్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయ్యాయో ఆ పాయింట్, అంటే ఈ రెండింటిని మనం ఏం చేయాలండి, సాల్వ్ చేయాలి. సరే చూడండి, ఈ ఫస్ట్ 2 లైన్స్ ఇక్కడ రాసుకున్నాను. y ఈజ్ ఈక్వల్ టు m1x ప్లస్ c1 ఫస్ట్ లైను, y ఈజ్ ఈక్వల్ టు m2x ప్లస్ c2. ఈ రెండు వైఏ కదండి, అంటే ఇక్కడ LHS ఈక్వల్ రెండు ఈక్వేషన్లోని, కాబట్టి మనము RHSని కూడా ఈక్వల్ చేసుకోవచ్చు. సో ఈక్వల్ చేసేసుకుంటే m1x ప్లస్ c1 ఈక్వల్ టు m2x ప్లస్ c2. ఆ m2xని ఇటు ట్రాన్స్పోజ్ చేసేసి c1 అటు ట్రాన్స్పోజ్ చేసేయండి. ఎందుకంటే ఇవి ఎక్స్ టర్మ్స్, ఈ రెండు కూడా ఎక్స్ టర్మ్స్, ఈ రెండు కూడా కాన్స్టెంట్ టర్మ్స్. అంటే ఇక్కడ ఎక్స్ కామన్గా ఉంది చూడండి. సో కామన్ తీసుకుంటే ఇంకేముంటుందండి, m1 మైనస్ m2 ఈజ్ ఈక్వల్ టు c2 మైనస్ c1. సో ఇప్పుడు ఈ టోటల్ వాల్యూ మల్టిప్లై చేస్తుంది, దీన్ని అటు ట్రాన్స్పోజ్ చేసేస్తే డివైడ్ చేస్తుంది. అంటే x ఈజ్ ఈక్వల్ టు మనకు టోటల్గా ఎంత వచ్చిందండి, c2 మైనస్ c1 బై m1 మైనస్ m2. ఇప్పుడు y వాల్యూ కావాలి. సింపుల్గా ఈ x వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో కానీ 2లో కానీ మీ ఇష్టం. నేనైతే ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసేసాను. y ఈజ్ ఈక్వల్ టు m1 ప్లస్ x1. అంటే ఈక్వేషన్ 1 ఏంటి అనేది కూడా నేను ఇక్కడ మీకు రాశాను, అర్థమైందండి అది. సో y ఈజ్ ఈక్వల్ టు m1 ఇంటూ x అంటే ఇదిగో ఈ వాల్యూ పైన వచ్చింది, ప్లస్ c1. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, సింప్లిఫికేషన్ చెప్తాను. ఇక్కడ ఏముందండి మనకి, m1 ఇంటూ c2 మైనస్ c1 బై m1 మైనస్ m2 అని ఉంది, ప్లస్ c1 అని ఉంది. c1 అని c1 బై 1 అని రాసుకుందాం. అండ్ m1తో దీన్ని మల్టిప్లై చేసేయండి, ఏమవుతుందండి, m1 c2 మైనస్ m1 c1 బై m1 మైనస్ m2 అవుతుంది, ప్లస్ c1 బై 1. ఓకేనా. సో ఇప్పుడు మళ్ళీ ఇదొక ఫ్రాక్షన్గా కన్సిడర్ చేయండి. ఇది ఒక ఫ్రాక్షన్, మనం రెండు ఫ్రాక్షన్స్ని ఎలా యాడ్ చేస్తాము, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాము. 1 ఇంటూ ఈ వాల్యూ అంటే మళ్ళీ అది వచ్చేస్తుంది m1 c2 మైనస్ m1 c1 ప్లస్ c1 ఇంటూ ఈ మొత్తాన్ని ఇంటూ చేయండి. అంటే c1 ఇంటూ m1 ఏమవుతుందండి, m1 c1 ప్లస్ ఇంటూ మైనస్ m2 c1. ఓకే, బై ఈ రెండింటిని ఇంటూ చేయండి, m1 మైనస్ m2. అదేనండి మనం ఫ్రాక్షన్స్ని చేస్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ a బై b ప్లస్ c బై d అని ఉందనుకోండి, మనం ఎలా చేస్తాము, a ఇంటూ d ad ప్లస్ b ఇంటూ c bc బై b ఇంటూ d bd. అంతే, ఇది కూడా అలాగే చేశాను నేను. కాకపోతే ఇక్కడ ab ప్లేస్గా కొంచెం పెద్ద వాల్యూస్ ఉన్నాయి అంతే. వాల్యూస్ ఏమున్నాయి అనేది ఇంపార్టెంట్ కాదు, మనం ప్రాసెస్ ఎలా చేస్తాం అనేది ఇంపార్టెంట్. సరే, ఇది అర్థమైంది కదా. అయితే సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఈ విధంగా ఈ స్టెప్ వచ్చిందండి. ఇక్కడ మైనస్ m1 c1 ప్లస్ m1 c1 క్యాన్సిల్ అండి. ఇక రిమైనింగ్ వాల్యూ చూడండి ఏంటండి, m1 c2 అండ్ మైనస్ m2 c1. సో y ఈజ్ ఈక్వల్ టు మనకి టోటల్గా ఎంత వచ్చింది, m1 c2 మైనస్ m2 c1 బై m1 మైనస్ m2. ఇప్పుడు r పాయింట్ కూడా మనకు వచ్చేసిందండి, r కోఆర్డినేట్స్. అంటే ఇది x కోఆర్డినేటు, ఇది y కోఆర్డినేట్. The points P, Q are the 3 vertices of the triangle అని చెప్పి P పాయింట్, Q పాయింట్, R పాయింట్ రాసుకున్నాను. వీటిని x1, y1, x2, y2, x3, y3తో కంపేర్ చేశాను. అంటే ఇదంతా x3, ఇదంతా y3. ఓకేనా. ఆ విధంగా ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా 3 వెర్టిసెస్ ఇచ్చినప్పుడు హాఫ్ మాడ్యులస్ చూడండి ఎలా గుర్తించుకుంటారండి. ఫస్ట్ ఇన్సైడ్ బ్రాకెట్స్ ఏమో y వస్తుంది ప్రతి దాంట్లోని, బయట x 1 2 3 మళ్ళీ ప్లస్ x2 వచ్చింది కదా. సో 2 కాబట్టి 2 తర్వాత 3, మళ్ళీ 3 తర్వాత 1 ప్లస్ x3 వచ్చింది కదా, 3 తర్వాత 1 2. అర్థమైందా, అంటే గుర్తించుకోవడానికి అంతే. ఈ కంపేర్ చేసుకున్న వాల్యూస్ అన్నీ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఈ స్టెప్ వస్తుందండి. ఇది ఎలాగ 0 కాబట్టి క్యాన్సిల్, ఇది కూడా క్యాన్సిల్. ఇక రిమైనింగ్ ఏంటి,
C2 మైనస్ C1 C1 మైనస్ C2 ఉన్నాయి. దీన్ని నేను ఈ విధంగా రాసుకోవచ్చేమో కదా, ఎందుకంటే మైనస్ కామన్ తీసుకున్నాను. మైనస్ ఇంటూ C1 మైనస్ C1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ C2, అంటే దీన్నే ఈ విధంగా రాసుకున్నాను. ఓకేనండి. ఇప్పుడు మళ్ళీ C1 మైనస్ C2 ఇంటూ C1 మైనస్ C2, C1 మైనస్ C2 ఇంటూ C1 మైనస్ C2. ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, ఇప్పుడు A ఇంటూ ఏ అంటే ఏం రాస్తాం మనము, ఏ స్క్వేర్. అలాగే C1 మైనస్ C2 ఇంటూ C1 మైనస్ C2 అంటే C1 మైనస్ C2 హోల్ స్క్వేర్. ఓకే, అండ్ ఈ మైనస్ మాడ్యులస్ ఉన్న వల్ల ప్లస్ అయిపోతుంది, C1 మైనస్ C2 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇది డినామినేటర్గా M1 మైనస్ M2 అలాగే ఉంటుంది. ఇది అలాగే స్క్వేర్ వాల్యూ కదండి, అంటే ఇది ఆల్వేస్ పాజిటివ్ స్క్వేర్ వాల్యూ కాబట్టి. సో దీనికి ఇంకా మోడ్ పెట్టాల్సిన పని లేదు, మోడ్ తీసేసాను అందుకే నేను నెక్స్ట్ స్టెప్లో. బట్ కింద దానికి పెట్టాలండి M1 మైనస్ M2కి. సో ఫైనల్గా ఇదే కదా మనకి ఏరియా ప్రూవ్ చేయమన్నది క్వశ్చన్లో. ఓకే, సో హెన్స్ అని చెప్పి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్స్ అని చెప్పి ఇది రాసేయండి. ఇది కూడా మనకు ఒక ఫార్ములా అండి, బట్ మనం ఏంటంటే ప్రాక్టికల్గా చేసామన్నమాట. ఎగ్జాంపుల్ 15 అండి. ఏ లైన్ ఈజ్ సచ్ దట్ ఇట్స్ సెగ్మెంట్, అంటే ఇట్స్ సెగ్మెంట్ అంటే ఆ లైన్లో చిన్న పార్ట్ అని. ఓకే, ఏ లైన్ ఈజ్ సచ్ దట్ ఇట్స్ సెగ్మెంట్ బిట్వీన్ ద లైన్స్ అని చెప్పి మనకి 2 లైన్స్ ఇచ్చారు. 5x మైనస్ y ప్లస్ 4 ఈక్వల్ టు 0, అలాగే ఇది సెకండ్ లైన్. ఈజ్ బైసెక్టెడ్ ఎట్ ద పాయింట్ 1,5. అబ్టైన్ ఇట్స్ ఈక్వేషన్. ఇట్స్ ఈక్వేషన్ అంటే ఫస్ట్లో ఇచ్చే కదా, ఏ లైన్ ఈ సచ్ దట్ అని. ఈ లైన్ ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే డయాగ్రమెటికల్గా మనం చూస్తేనండి 2 లైన్స్ ఉన్నాయంట. ఇక్కడ నేను చెప్తాను చూడండి ఒక్క నిమిషము. 5x మైనస్ y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 మరియు 3x ప్లస్ 4y మైనస్ 4 ఈక్వల్ టు 0. 3x ప్లస్ 4y మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇలా 2 లైన్స్ ఉన్నాయంట. సో ఈ ప్రస్తుతానికి 2 లైన్స్ ఇవని అనుకుందాం. ఇది ఫస్ట్ లైన్ అనుకుందాము, ఇది సెకండ్ లైన్ అనుకుందాం. ఇప్పుడు మరొక లైన్ ఉందంటే అండి, ఫస్ట్లో ఇచ్చారు కదా క్వశ్చన్లో ఏ లైన్ అని చెప్పి, ఈ లైన్ యొక్క సెగ్మెంట్, ఈ లైన్ యొక్క సెగ్మెంట్ అంటే చిన్న పార్ట్ అనేది వీటి మధ్యన ఉందంట. అర్థమైందండి. ఇన్ బిట్వీన్ దీస్ లైన్స్ అంటే ఈ ఫస్ట్ లైన్కి మరియు సెకండ్ లైన్కి మధ్యలో చిన్న పార్ట్ ఉందంట. సో డాట్ లేదంటే బ్లూతో రాస్తున్నాను, అంటే ఇది కూడా లైనే. అర్థమైందండి. కాకపోతే చిన్న పార్ట్ సెగ్మెంట్ అన్నాడు కదంటే చిన్న పార్ట్ ఉంది ఈ 2 లైన్స్ మధ్యన అని చెప్పించాడు. అండ్ ఈ సెగ్మెంట్ అనేది బైసెక్టెడ్ బై ద పాయింట్ అని చెప్పి మనకి ఏ పాయింట్ ఇచ్చారు కదా, ఎంతది 1,5. బైసెక్టెడ్ బై ద పాయింట్ అని చెప్పి 1,5 అనుకుంటా, 1,5 ఇచ్చారు కదండి. అంటే దాని అర్థం ఏంటి, ఈ సెగ్మెంట్ యొక్క మిడ్ పాయింట్ 1,5 అని. ఓకేనా. అండ్ మరి ఈ పాయింట్స్ మనకి ఏంటో తెలియదు కాబట్టి α1, β1 అని అనుకున్నాను. ఈ పాయింట్స్ కూడా మనకి తెలియదు కాబట్టి, పాయింట్స్ కాదు కోఆర్డినేట్స్ మనకి తెలియదు కాబట్టి α2, β2 అని అనుకున్నాం. ఇప్పుడు మన ఫైనల్ గోల్ ఏంటంటే ఈ లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి, అంతే కదండి. ఈ లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఒక లైన్ ఈక్వేషన్ చెప్పాలంటే స్లోపు ఒక పాయింట్ ఉండే చెప్పొచ్చు, లేదంటే ఆ లైన్ మీద 2 పాయింట్స్ ఉన్నా కానీ మనం చెప్పొచ్చు, ఇంకా ఇంటర్సెప్ట్లు ఇవన్నీ ఉన్నా కానీ చెప్పొచ్చు. అయితే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం స్లోప్ అయితే లేదు ఆ లైన్కి సంబంధించి. ఇక్కడ 2 పాయింట్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఒక పాయింట్ ఆల్రెడీ లైన్ మీద ఉంది 1,5. మనం ఇప్పుడు ఎయిదర్ ఈ పాయింట్ కానీ లేదంటే ఈ పాయింట్ కానీ ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఈ లైన్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. అయితే దీనికన్నా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ లైన్స్ మేము ఎలా డ్రా చేసుకోవాలి అంటే నేను ఎగ్జాంపుల్కి శాంపుల్కి చెప్పాను. మరి ఒకవేళ x యాక్సిస్ y యాక్సిస్ తీసుకుంటే ఈ లైన్స్ మేము ఎలా డ్రా చేసుకోవాలి అంటే మీరు సింపుల్గా చేయాల్సింది ఏంటంటే ఇది x యాక్సిస్ని ఎక్కడ ఇంటర్సెక్ట్ చేస్తుంది, y యాక్సిస్ని ఎక్కడ ఇంటర్సెక్ట్ చేస్తుంది అనేది చూసుకోండి. అంటే x యాక్సిస్ని ఎక్కడ ఇంటర్సెక్ట్ చేస్తుంది అంటే y ఈక్వల్ టు 0 పెట్టారనుకోండి, అప్పుడు ఏమవుతుంది 5x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ x ఈజ్ ఈక్వల్ టు -4/5. సో ఇప్పుడు ఇది x యాక్సిస్ని ఎక్కడ ఇంటర్సెక్ట్ చేస్తుంది అంటే -4/5, 0 దగ్గర. అర్థమైందా. అలాగే x ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టి y వాల్యూ ఫైండ్ అవుట్ చేయి. అంటే 5 × 0 - y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే y ఈజ్ ఈక్వల్ టు 4 వస్తుంది. సో ఇప్పుడు పాయింట్ ఏమవుతుంది
0,4 ఇదేంటి ఏ పాయింట్ వై యాక్సిస్ని ఎక్కడ ఇంటర్సెక్ట్ చేస్తుందో అక్కడ. అంటే ఫస్ట్ లైన్ అనేది ఎక్స్ యాక్సిస్ని ఏమో -4,5,0 దగ్గర -4/5,0 దగ్గర అండ్ వై యాక్సిస్ని ఏమో 0,4 దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. సో మరి పొజిషన్ ఎలా వస్తుంది? పొజిషన్స్ కూడా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మీకు పొజిషన్స్ కోసమే చెప్తున్నాను. అదే పొజిషన్స్ అంటే డైరెక్షన్స్ ఎలా వస్తాయి అనేది మీకు తెలియాలి. ఇది ఎక్స్, ఇది వై యాక్సిస్ అనుకుంటే ఎక్స్ కోఆర్డినేట్ నెగిటివ్ అంటే ఇప్పుడు -4/5 అంటే అప్రాక్స్ ఇక్కడ ఉండొచ్చు, అవునా? -4/5,0 ఎందుకంటే ఎక్స్ నెగిటివ్ కాబట్టి. వై పాజిటివ్ అంటే ఇక్కడ ఉంటుంది ఎగ్జాంపుల్. సో ఫస్ట్ లైన్ ఈ విధంగా వస్తుంది అన్నమాట. అర్థమైందండి? అంటే పొజిషన్ మీకు వేసుకోవడం తెలియాలి కదా. మరి ఇప్పుడు లైన్ ఉన్నాము, మరి ఇది ఎలా ఉంటుందా, లేదంటే ఎలా డ్రా చేయగా, లేదంటే ఎలా డ్రా చేయగా, లేదంటే ఎలా డ్రా చేయగా అనేది మనకు ఎలా తెలుస్తుంది, అవునా కదా? సో అది తెలియడం కోసమే నేను మీకు ఇది చెప్పాను అన్నమాట. ఒక్క నిమిషం. ఇదే విధంగా సెకండ్ లైన్ కూడా చూడండి. సెకండ్ లైన్ మళ్ళీ x0 పెట్టారనుకోండి, లేదంటే y0 మీ ఇష్టం. y0 పెడితే x వాల్యూ కనిపెట్టండి. y0 పెట్టినప్పుడు x ఎంత అవుతుంది? y0 అంటే ఇది పోతుంది. సో x 4/3 అవుతుంది. అంటే పాయింట్ ఏమవుతుంది? 0,4/3. అంటే ఇది y యాక్సిస్ని ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసిందో ఆ పాయింట్. ఇప్పుడు x 0 పెట్టారనుకోండి, అప్పుడు ఇది పోతుంది. 4y - 4 = 0 వస్తుంది. ఇది 4y కదా, 4y - 4 = 0 అంటే y 1 వస్తుంది. ఇప్పుడు ఈ పాయింట్ ఏమవుతుందండి? 0,1. ఓకే, సారీ, ఇది 4/3,0. ఫస్ట్ మనం ఎక్స్ కోఆర్డినేట్ రాస్తాం కదా. అంటే సెకండ్ లైన్ అనేది ఎక్స్ యాక్సిస్ని అంటే y 0 ఉంది కాబట్టి ఎక్స్ యాక్సిస్ని 4/3,0. 4/3 అంటే అప్రాక్స్ ఇక్కడ ఉండొచ్చు, ఎందుకంటే ఎక్స్ పాజిటివ్ కాబట్టి 4/3,0. అలాగే వై యాక్సిస్ని ఎక్కడ ఇంటర్సెక్ట్ చేస్తుంది? 0,1. 0,1 అంటే ఇక్కడ ఉంటుంది కదా. సో ఈ రెండు పాయింట్స్ అంటే మనకు లైన్ ఎలా వస్తుంది? ఇది. అక్కడ పాయింట్స్ యొక్క కోఆర్డినేట్స్, ఈ మెజర్మెంట్స్ ఇవి కాదు, డైరెక్షన్ తెలియడం కోసం అంతే. అర్థమైందా మీకు? అది. సో ఇదే విధంగా నేను డయాగ్రామ్ డ్రా చేశానండి. చూడండి, అంటే ఈ డయాగ్రామ్ ఎలా వచ్చిందో మీకు తెలియాలి అంటే ఆ ఎక్స్ప్లెనేషన్ అంతా అర్థం అవ్వాలి. ఓకే, చూడండి చక్కగా. ఇది ఫస్ట్ లైన్, ఏది గ్రీన్ షేడ్ ఇచ్చాను కదా, ఇది ఫస్ట్ లైను. ఇదిగా ఎగమన్ గ్రీన్ షేడ్ ఇచ్చింది ఫస్ట్ లైను, అలాగే పింక్ షేడ్ ఇచ్చింది సెకండ్ లైన్. సో ఇది ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసింది? వై యాక్సిస్ని 0,1. అలాగే ఈ ఫస్ట్ లైన్ ఏమో ఎక్స్ యాక్సిస్ని -4/5,0, అలాగే వై యాక్సిస్ని 0,4. ఇందాక చెప్పాను కదండి. ఆ విధంగా రెండు లైన్స్ డ్రా చేసుకున్నాను. తర్వాత మరి వీటి మధ్యనే కదా లైన్ ఉంది మనకు కావాల్సిన లైన్ వైలెట్ షేడ్ ఇచ్చాను. ఇక్కడ చూసాక డాటెడ్ పెట్టానంటే ఇది కూడా ఒక లైన్ అని. అండ్ బైసెక్టెడ్ బై ద పాయింట్. బైసెక్టెడ్ అంటే ఎగ్జాక్ట్గా మిడిల్కి డివైడ్ చేసిందని అర్థం అండి. డివైడెడ్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్ అని అర్థం. ఇది 1,5. మనం దీని ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏది? వైలెట్. ఇది సరే. ప్రాసెస్ ఏంటంటే ఈ పాయింట్స్ని α1, β1, ఈ పాయింట్ α2, β2 అని అనుకున్నాము. ఇక్కడ అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. ఈ α1, β1 అనేది గ్రీన్ లైన్ అంటే ఫస్ట్ లైన్ మీద ఉంది. అలాగే ఈ α2, β2 అనేది పింక్ లైన్ మీద ఉంది, అంటే సెకండ్ లైన్ మీద ఉంది. అంటే సబ్స్టిట్యూషన్ చేసేయండి, ఏమవుతుంది చూడండి. లెట్ ద రిక్వైర్డ్ లైన్ ఇంటర్సెక్ట్స్ ద లైన్స్ L1 అండ్ L2 ఎట్ α1, β1. అదే అంటే మనం కనిపెట్టాల్సిన లైన్ అనేది ఫస్ట్ లైన్ ఏమో α1, β1 దగ్గర, సెకండ్ లైన్ ఏమో α2, β2 దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది. అంటే α1, β1 అనేది ఫస్ట్ లైన్ మీద ఉంటుంది. ఇది L1 లైన్ మీద ఉంటుందంటే అర్థం ఏంటి? ఎక్స్ ప్లేస్లో α1, వై ప్లేస్లో β1 పెట్టేసి ఈక్వేషన్ సాటిస్ఫై, ఆ ఈక్వేషన్ యాజ్ ఇట్ ఈస్ అలా వేసేయడమే. సో దీని నుండి నేను β1 రాసుకున్నానండి. β1 = 5α1 + 4. అలాగే α2, β2 అనేది సెకండ్ లైన్, ఇది సెకండ్ లైన్ మీద ఉంది. సో ఇందులో కూడా సబ్స్టిట్యూట్ చేసి దీని నుండి β2 రాసుకున్నాను. అండ్ అబ్జర్వ్ చేస్తే ఈ లైన్ సెగ్మెంట్ని ఈ 1,5 2 ఈక్వల్ పార్ట్స్ చేసిందని అర్థం. అంటే ఈ డిస్టెన్స్ ఎంత అయితే ఉంటుందో ఈ డిస్టెన్స్ కూడా అంతే ఉంటుంది. అంటే దాని అర్థం ఈ α1, β1కి మరియు α2, β2కి మిడ్ పాయింట్ ఏమవుతుందండి మనకి
1,5 అన్నమాట, అంతేనే కదా. సో ఇప్పుడు మనము ఈ రెండింటికి మిడ్ పాయింట్ కనిపెడేద్దాం. అంటే ఏమవుతుంది, ఇందాకే చెప్పాను మిడ్ పాయింట్ ఫార్ములా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎక్స్ కోఆర్డినేట్స్ని యాడ్ చేసి బై 2 చేయండి. అంటే α1 + α2/2 β1 + β2/2 ఈ రెండింటికి మిడ్ పాయింట్ అది. బట్ క్వశ్చన్ పరంగా 1,5 అనేది కూడా మిడ్ పాయింటే, అందుకని రెండింటిని ఈక్వల్ చేయండి. ఓకే, నేను అది కింద రాశాను, మీకు మొత్తం ఎక్స్ప్లెనేషన్ అంతా నీట్గా నేను కింద రాస్తాను, బట్ నేను చెప్పేటప్పుడు అలా రఫ్ వర్క్ చేస్తాను అన్నమాట. సో 1,5 ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ అని చెప్పి 2 పాయింట్స్కి మిడ్ పాయింట్ కనిపెట్టేసి ఈక్వల్ చేసేసాము. ఇలా 2 పాయింట్స్ ఈక్వల్ చేసినప్పుడు అండి మనము ఎక్స్ కోఆర్డినేట్స్ని ఈక్వల్ చేసుకోవచ్చు, అలాగే వై కోఆర్డినేట్స్ని కూడా ఈక్వల్ చేసుకోవచ్చు. ఈక్వేటింగ్ ఎక్స్ అండ్ వై కోఆర్డినేట్స్. ఓకే, వీ గెట్ ఏమొస్తుంది, ఎక్స్ కోఆర్డినేట్స్ని ఈక్వల్ చేస్తే ఈ ఈక్వేషన్ వస్తుంది, అలాగే వై కోఆర్డినేట్స్ని ఈక్వల్ చేస్తే ఈ ఈక్వేషన్ వస్తుంది. దీని నుండి మనం ఏం రాసుకోవచ్చు అంటే α1 + α2 = 2 అండ్ దీని నుండి β1 + β2 = 10. అండ్ మీకు అబ్జర్వ్ చేస్తేనండి థర్డ్ ఈక్వేషన్ ఫోర్త్ ఈక్వేషన్, థర్డ్ ఈక్వేషన్లో β1 వాల్యూ వస్తుంది, ఫోర్త్ ఈక్వేషన్లో β2 వాల్యూ వస్తుంది. ఆ β1 వాల్యూ β2 వాల్యూ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయండి, ఇది అలాగే ఉంచండి. సబ్స్టిట్యూట్ చేస్తే ఇది β1 వాల్యూ అండ్ ఇది β2 వాల్యూ = 10. సో టోటల్గా మీకు సింప్లిఫై చేసుకుంటేనండి ఇది వస్తుంది ఈక్వేషన్ α1 α2లో. అలాగే మనం ఫిఫ్త్ ఈక్వేషన్ ఇది ఉంది కదా, ఇది కూడా α1 α2గానే ఉందా, అంటే ఈ రెండింటిని సాల్వ్ చేసి ఇచ్చాము కదా. సో ఆ రెండింటిని సాల్వ్ చేసేసానండి. ఇక్కడ మనం బేసిక్గా 10th క్లాస్లో నేర్చుకున్నాం కదా ఈక్వేషన్స్ని ఎలా సాల్వ్ చేయాలనేది, దాని ప్రకారం నేను సాల్వ్ చేసేస్తే α1 వాల్యూ 26/23 వచ్చింది, అలాగే β1 వాల్యూ 222/23 వచ్చింది. అర్థమైంది, అంటే α1 వాల్యూ తీసుకెళ్ళి మీరు ఏదర్ ఈక్వేషన్ 2లో ఒక్క నిమిషము ఇక్కడ మనకు α1 వచ్చింది కదండి, మనకి ఈక్వేషన్ లైన్ ఫైండ్ అవుట్ చేయడానికి నేను ఇందాక చెప్పిన విధంగా ఇంకొక పాయింట్ వస్తే చాలు. ఎలాగో 1,5 దీని మీద ఉంది, సో α1, β1 వస్తే మనకు చాలు, ఇంకా α2 β2 వాల్యూస్ మనకు పని లేదు. సో అందుకని α1 వచ్చిన తర్వాత β1 ఫైండ్ అవుట్ చేశాను. అర్థమైందండి, ఇక్కడ చాలామందికి డౌట్ రావాలి ఏంటంటే ఇక్కడ α1 ఫైండ్ అవుట్ చేసావు, ఇది తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే α2 రావాలి కదా, ఇక్కడ β1 వచ్చింది ఏంటి అంటే మనకి ఇక్కడ α2, β2తో పని లేదు. అర్థమైందా, మనకి పని ఉందగా α1, β1తో. α1 మనకి ఎలాగో వచ్చేసింది. ఇప్పుడు ఈ α1 వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వేషన్ 3 అంటే ఇది నేను పైన రాశాను, దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే నీకు β1 వచ్చేస్తుంది. సో సబ్స్టిట్యూట్ చేసుకుని సింప్లిఫై చేసుకుంటే β1 వచ్చేస్తుంది. ఇప్పుడు చూడు, ఈక్వేషన్ ఆఫ్ ద రిక్వైర్డ్ లైన్ పాసింగ్, పైన చెప్పిన లైన్ దేని నుండి పాస్ అవుతుందండి, 1,5 అనే పాయింట్, అలాగే α1, β1. సో ఆ 2 పాయింట్స్ మనకు వచ్చేసాయి కదా, ఇది 2 పాయింట్స్. సో ఫస్ట్ పాయింట్ని x1, y1 అనుకోండి, సెకండ్ పాయింట్ని x2, y2 అనుకోండి. ఇది ఏంటండి 2 పాయింట్ ఫార్మ్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ అన్నమాట. సో సింపుల్గా సబ్స్టిట్యూట్ చేసేస్తే మీకు ఈక్వేషన్ వచ్చేస్తుంది. సింప్లిఫికేషన్ కొంచెం లెంతీగా ఉంది, బట్ నేను మీకు ప్రతి స్టెప్ ఇక్కడ వేసానండి, ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు వచ్చేస్తుంది. టోటల్గా మనకు వచ్చిన ఈక్వేషన్ ఇది. ఈ ఈక్వేషన్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందండి, మనం ఫస్ట్లో తీసుకున్నాం కదా, ఇలా 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అని చెప్పి మనం మిడిల్ వాల్యూ తీసుకున్నాం కదా, అంటే మిడిల్లో లైన్. సో ఈ లైన్ యొక్క ఈక్వేషన్ ఇది, ఓకేనా. సో ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ అని చెప్పి ఇది ఇలా రాసేయండి. ఎగ్జాంపుల్ 16 అండి, షో దట్ ద పాత్ ఆఫ్ ఏ మూవింగ్ పాయింట్ సచ్ దట్ ఇట్స్ డిస్టెన్సెస్ ఫ్రమ్ 2 లైన్స్ ఆర్ ఈక్వల్ ఈజ్ ఏ స్ట్రైట్ లైన్. అంటే పాత్ అనేది స్ట్రైట్ లైన్ వస్తుందని చెప్పి మనం చెప్పాలండి. అండ్ ఈ పాత్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, ఒక పాయింట్ ద్వారాగా. ఆ పాయింట్ కూడా ఏ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది, ఈ 2 లైన్స్కి సమానమైన దూరంగా ఉన్న పాయింట్ ద్వారాగా ఫామ్ అయ్యేటువంటి పాత్ అనేది స్ట్రైట్ లైన్ వస్తుందని చెప్పాలి. అదేంటి మూవింగ్ పాయింట్ అంటే అర్థం ఏంటి అని అంటే మీకు ఇంకా కొంచెం క్లారిటీగా చెప్తాను చూడండి. మనకి 2 లైన్స్ ఇచ్చారు కదండి, ఏంటవి 3x - 2y = 5 మరియు 3x + 2y = 5 కదా. ఈ 2 ప్యారలల్ లైన్స్ అవుతాయి, ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయండి.
ప్యారలల్ లైన్స్ అంటే ఒకటే చూసుకోవాలి, ఫస్ట్ ఈక్వేషన్లో ఉన్న ఎక్స్ కోఎఫిషియంట్, సెకండ్ ఈక్వేషన్లో ఉన్న ఎక్స్ కోఎఫిషియంట్, అలాగే ఫస్ట్ ఈక్వేషన్లో ఉన్న వై కోఎఫిషియంట్, సెకండ్ ఈక్వేషన్లో ఉన్న వై కోఎఫిషియంట్ ఈక్వల్గా ఉంటే ఆటోమేటిక్గా ప్యారలల్ లైన్స్ అవుతాయి. ఇక్కడ ఈక్వల్గా లేవు, ఎందుకంటే వై కోఎఫిషియంట్ -2 ఉంది ఫస్ట్ ఈక్వేషన్లో, సెకండ్ ఈక్వేషన్లో +2 ఉంది, కాబట్టి రెండు మనకి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అన్నమాట. అంటే మనం శాంపుల్కి ఇలా డ్రా చేసుకుందాం. ఓకే, ఇది ఫస్ట్ లైన్ అనుకుందాము అండ్ ఇది సెకండ్ లైన్ అని అనుకుందాం. ఇది L1 అండ్ ఇది L2. ఇప్పుడు ఒక పాయింట్ ఉందని చెప్పి ఇచ్చారు, అంటే శాంపుల్కి ఈ పాయింట్ అని అనుకుందాం. మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు, కావాలి ఇక్కడ తీసుకోండి, ఇక్కడ తీసుకోండి, ఇక్కడ తీసుకోండి, ఎక్కడైనా తీసుకోవచ్చు. అంటే మెయిన్ మీకు క్వశ్చన్ అర్థం అవ్వాలి, అందుకని నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ పాయింట్ అంటే ఫస్ట్ లైన్ నుండి ఎంత దూరంగా ఉందో సెకండ్ లైన్ నుండి కూడా అంతే దూరంగా ఉంది. అదవుతుందా? ఇది మూవ్ అవుతుందని చెప్పి ఇచ్చాడు కదా. మూవ్ అవడం అంటే అర్థం ఏంటంటే ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తూ, అంటే సేమ్ డిస్టెన్స్ అనే కండిషన్ని సాటిస్ఫై చేస్తూ మనం ఎలా పాయింట్స్ పెట్టుకున్నాం అనుకోండి, అంటే ఇదొక పాయింట్, ఇదొక పాయింట్, ఇదొక పాయింట్, ఇదొక పాయింట్, కండిషన్ సాటిస్ఫై చేయాలి. కండిషన్ అంటే ఈ ఫస్ట్ లైన్ నుండి డిస్టెన్స్ ఎంత అయితే ఉందో సెకండ్ లైన్ నుండి కూడా డిస్టెన్స్ అంతే ఉండాలి. ఇదే కండిషన్ సాటిస్ఫై చేస్తూ మనం పాయింట్స్ ఇలా పెట్టుకుంటే వెళ్ళాం అనుకోండి, ఇప్పుడు మనకు పెట్టుకున్న పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేస్తే మనకు ఒక పాత్ ఫామ్ అవుతుంది. చూసారు, ఈ పాత్ అనేది స్ట్రైట్ లైన్ అవుతుంది అని చెప్పి చెప్పమంటున్నారు మాట క్వశ్చన్లో. అర్థమైందా? అంతే. ఓకే, చూడండి ఇప్పుడు చూడండి మనకి ఆన్సర్ ఇప్పుడు చూడండి. సో డయాగ్రామ్ జస్ట్ ఈ విధంగా నోట్ చేశాను మీకు అర్థం అవ్వడం కోసం. ఈ పాత్ ఇది డిస్టెన్స్, సేమ్ డిస్టెన్స్ ఉండాలి అండ్ ఈ పాయింట్స్ అన్నమాట, లేదంటే పాత్ అని అనుకున్నా పర్వాలేదు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇది అంటే ఇది స్ట్రైట్ లైన్ అని చెప్పి పాత్ అనేది స్ట్రైట్ లైన్ వస్తుందని చెప్పి మనం చెప్పాలన్నమాట ఈక్వేషన్ ద్వారాగా. చూడండి ఇచ్చిన రెండు లైన్స్ రాశానండి. అండ్ లెట్ h, b, h, k be any point such that the distance 2 lines is equal. అంటే ఈ రెండు లైన్స్ మధ్య డిస్టెన్స్ ఈక్వల్గా ఉండే విధంగా ఒక పాయింట్ మనం కన్సిడర్ చేయాలి కదా. జనరల్ పాయింట్ అంటే ఇది ఒక పాయింట్, సింగిల్ పాయింట్ అని కాదండి, ఇది జనరల్ పాయింట్ అనమాట. ఓకే, సో ఈ పాయింట్ నుండి ఇప్పుడు డిస్టెన్స్ అనేది ఈక్వల్ కదా, అవునా? ఫస్ట్ లైన్ నుండి డిస్టెన్స్ ఎంత అయితే ఉంటుందో సెకండ్ లైన్ నుండి డిస్టెన్స్ కూడా అంతే ఉంటుంది. లైన్కి పాయింట్కి డిస్టెన్స్ అంటే మనం ఏ ఫార్ములా ఉపయోగించాలండి? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా. ఇక్కడ రాసిన చోట ఫార్ములా x1, y1 అనేది ఒక పాయింట్, ax + by + c = 0 అనే ఒక లైన్ అయితే డిస్టెన్స్ ఏమవుతుంది? సింపుల్, ఏం లేదు, x + y x కోఆర్డినేటు, y + y కోఆర్డినేటు పెట్టేయడమే. డినోమినేటర్లో ఈ a² b² వస్తుంది. సో దాని ప్రకారం నేను d1 అంటే ఫస్ట్ లైన్కి పాయింట్కి, ఇది h, k అండి పాయింట్, ఇది d1, ఇది d2. d1 కనిపెడుతున్నాను ఫస్ట్. d1 ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసేద్దాము. d1 అంటే h, k నుండి ఈ లైన్కి ఫస్ట్ లైన్కి డిస్టెన్స్ అన్నమాట. సో ఫస్ట్ లైన్ 3x - 2y = 5 ఇచ్చారు. 5ని ట్రాన్స్పోజ్ చేసుకుంటే 3x - 2y - 5 = 0. డిస్టెన్స్ కనిపెట్టేటప్పుడు లైన్ ఈ విధంగా రాసుకోండి, జనరల్ ఫామ్లో =0 వచ్చే విధంగా. ఎందుకంటే మనం x ప్లేస్లో ఈ పాయింట్ యొక్క కోఆర్డినేటు x కోఆర్డినేటు, అలాగే y ప్లేస్లో ఈ పాయింట్ యొక్క y కోఆర్డినేటు పెడతాం కాబట్టి అంటే ఏమవుతుంది? 3h - 2k - 5 ఇదిగో బై డినోమినేటర్గా ఏమొస్తుంది ఫార్ములాలో కోఎఫిషియంట్ ఆఫ్ x అలాగే కోఎఫిషియంట్ ఆఫ్ వైని స్క్వేర్ చేసి యాడ్ చేయాలి. సో ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ x 3, కోఎఫిషియంట్ ఆఫ్ y -2, కాబట్టి 3² + -2² అంటే ఇది 4 అండి. టోటల్గా మీకు దీన్ని సింప్లిఫై చేసుకుంటే స్క్వేర్ రూట్ 13 వస్తుంది. ఇది d1. ఇదే విధంగా మీకు d2 కూడా ఫైండ్ అవుట్ చేసేయండి. ఏం లేదు, సెకండ్ లైన్ తీసుకోవడం, ఇది h, k సేమ్ పాయింట్, x ప్లేస్లో h, y ప్లేస్లో k సబ్స్టిట్యూట్ చేసి డినోమినేటర్గా మళ్ళీ సేమ్ వాల్యూ వేస్తే మీకు అదే వస్తుంది ఇంచుమించుగా. ఇక్కడ 3h + 2k - 5 వస్తుంది, పైన 3h - 2k వస్తుంది, అంటే ఇక్కడ +2k ఇక్కడ -2k, మిగతాదంతా సేమే వస్తుంది. అండ్ డిస్టెన్స్ అనేవి ఈక్వల్ అని చెప్పి ఇచ్చారు కదా, అంటే d1 = d2. సో రెండింటిని ఈక్వల్ చేసేయండి. డినోమినేటర్స్లో స్క్వేర్ రూట్ 13 క్యాన్సిల్ అండ్ మాడ్యులస్ ఉంది కదండి, ఇలాంటప్పుడు మనం +or - తీసుకోవాలి. అంటే బోత్ ప్లస్ వాల్యూ, అంటే బోత్ అంటే అండ్ కాదు, ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ అన్నట్టు, అంటే రెండు వాల్యూస్ని మనం ఇక్కడ కన్సిడర్ చేయాలి అన్నట్టు. సో 3h - 2k - 5 = +or - అని చెప్పి ఇచ్చానండి. ఒకసారి ప్లస్తో తీసుకున్నాను, ఒకసారి మైనస్తో తీసుకుని సింప్లిఫై చేస్తే మనకి రెండు వాల్యూస్ వచ్చాయి. ఇక్కడ k = 0 అనేది ఒకటి, అలాగే 3h - 5 = 0 అనేది ఒకటి. ఫైనల్గా మనకి k = 0 ఆర్
3h మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పి వచ్చింది. అంటే అర్థం ఏంటి, మనము h, k అని చెప్పి ఒక పాయింట్ తీసుకున్నాం. సో ఈ పాయింట్ అనేవి జనరల్గా పాయింట్ తీసుకున్నాం, ఇది ఒక పాయింట్ కాదు, జనరల్గా ఒక పాయింట్ యొక్క ఫామ్ ఎలా ఉంటుందని చెప్పి తీసుకున్నామని చెప్పి ఫస్ట్లో చెప్పాను. సో ఇందులో ఈ పాయింట్ అనేది ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది లేదా ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. మీకు ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని x, y అని అనుకున్నాం అనుకోండి. k ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఏంటి, y ఈజ్ ఈక్వల్ టు 0 అనే కండిషను. అలాగే 3h మైనస్ 5 ఈక్వల్ టు 0 అంటే h అంటే x కదా ఇక్కడ, సో 3x మైనస్ 5 ఈక్వల్ టు 0 ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తున్నాయి. ఇప్పుడు ఈ కండిషనే మనకు వచ్చిన పాత్, ఎందుకంటే ప్రతి పాయింట్ కూడా ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తున్నట్టు లెక్క. ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఏంటండి, x యాక్సిస్ అంటే స్ట్రైట్ లైను. 3x మైనస్ 5 ఈక్వల్ టు 0 అంటే అది కూడా ఏమవుతుంది మనకి స్ట్రైట్ లైనే, 3x మైనస్ 5 ఈక్వల్ టు 0. ఎందుకంటే -5ని అంటే x ఈజ్ ఈక్వల్ టు మనం 5/3 అని రాసుకోవచ్చు కదా, అంటే ఇది ఏ ఫామ్లో ఉంది, x ఈజ్ ఈక్వల్ టు k. x ఈజ్ ఈక్వల్ టు k అంటే లైను y యాక్సిస్ ప్యారలల్ టు y యాక్సిస్ అన్నమాట. అర్థమైందండి, అంటే టోటల్గా మీకు ఈ రెండు లైన్స్ కూడా ఈ రెండు కండిషన్స్ కూడా స్ట్రైట్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తాయి. సో path of the point equidistant from the line 1 and 2 అంటే ఈక్వల్ డిస్టెన్స్ అని ఈజ్ ఏ స్ట్రైట్ లైన్. ఆ పాత్ మనకి ఫైనల్గా ఏమొస్తుంది అంటే స్ట్రైట్ లైన్ వస్తుంది అని అర్థం. ఓకే, ఇది ఈ కండిషన్స్ కాదు మనం ఇంపార్టెంట్ ఆన్సర్లో, అది స్ట్రైట్ లైన్ వస్తుందని నేను చెప్పి చూపించాలి. మరి స్ట్రైట్ లైన్ వస్తుందని చెప్పి మనం ఎలా చూపిస్తాము, డ్రా చేసి చూపించడానికి కుదరదు. సో ఈ కండిషన్స్ యూజ్ చేసుకుంటాం. ఓకే, ఇవి స్ట్రైట్ లైన్ కండిషన్స్ కాబట్టి హెన్స్ మనకి స్ట్రైట్ లైన్ వస్తుంది అని చెప్పి చెప్తామన్నమాట. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీతో పాటు చదువుకునే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మర్చిపోకుండా షేర్ చేయండి.